గుడ్ న్యూస్. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ అదిరిపోయి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ నోటిఫికేషన్ ద్వారా 21,413 జాబ్స్ అయితే నోటిఫికేషన్ లో ఫిల్ చేయనున్నారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. కేవలం మీకు 10th క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఈ జాబ్స్ అనేది అయితే భర్తీ చేస్తారు. ఇకపోతే ఏజ్ విషయం, శాలరీ, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలి, టోటల్ గా ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. గ్యాస్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 21,413 జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్స్ అనేది ఉండదండి. కేవలం 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎవరికైతే మెరిట్ అయితే వస్తుందో వాళ్ళకి మాత్రమే అప్లై చేసేదానికి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఇకపోతే మనకి నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదండి. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చును. ఇన్ కేస్ మీరు ఆన్లైన్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లోనే మీరే కూడా అప్లై చేసుకోవచ్చును. కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే జస్ట్ మీ 10th క్లాస్ మార్కుల లిస్టు, ఒక ఫోటో, సిగ్నేచర్ అయితే ఉంటే సరిపోతుందండి. మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే పెట్టుకోండి. ఇకపోతే ఈమెయిల్ ఐడి కూడా ఇంపార్టెంట్. సో మనకి జాబ్కు సంబంధించి ఒకవేళ సెలెక్ట్ అయితే మెసేజ్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో కానీ మీకు ఇంటిమేషన్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చును. సో ఇకపోతే ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి ఏంటి మొబైల్లో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. డైరెక్ట్గా నా నెంబర్కి మెసేజ్ చేసి మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్లో మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అలాగే రెండో కాలంలో వచ్చేసి ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలండి. ఈమెయిల్కి కూడా మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీ మొబైల్లో ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తానే మనకి ఆటోమేటిక్గా ఈమెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తేనే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మొబైల్కి ఒకసారి మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో 2 ఓటీపీస్ అనేది అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 ఓటీపీస్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి అప్లికెంట్ నేమ్. ఇప్పుడు చాలామందికి తెలియదు, అంటే ఆధార్ కార్డులో ఒక విధంగా మార్క్ లిస్ట్లో ఒక విధంగా ఉంటుంది. సో దయచేసి ఖచ్చితంగా రెండిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా మార్క్ లిస్ట్లో ఉన్న ప్రకారమే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ప్రకారమే ఇవ్వండి. అలాగే వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఖచ్చితంగా కూడా మీ ఫాదర్ నేమ్ ఏదైతే మార్క్ లిస్ట్లో ఉన్న విధంగా ఉందో అదే విధంగా ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. సో మీ పేరు మీ ఫాదర్ నేమ్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనకి ఏదైతే మార్క్ లిస్ట్లో ప్రకారం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంచుకున్న తర్వాత మనకి ఇక్కడ జెండర్ అడగడం జరుగుతుంది. సో మీరు ఎవరికి అప్లై చేస్తున్నారు, మేల్కా ఫీమేల్కా? ఫీమేల్కి అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే మనకి ఫైనల్గా ఇక్కడ చూడండి కమ్యూనిటీ అనడం జరుగుతుంది. సో మీరు జనరల్ ఎస్సీనా, ఎస్టీనా, ఈబీసీనా, ఈడబ్ల్యూఎస్నా, సో మీరు ఏ దాని ద్వారా అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇకపోతే మనకి ఏ స్టేట్ అని అడగడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఎంచుకోండి. ఇకపోతే ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారని అయితే అడుగుతుంది. సో మీరు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తేనే మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించి ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అంటే అప్లై చేసే పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే మీకు నా లాంగ్వేజెస్ అడగడం జరుగుతుంది కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. మస్ట్ షుడ్ బీగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి ఏదైనా మీ ఇంట్లో ఎంప్లాయీ ఉన్నాడని అడుగుతుంది. 100% ఎంప్లాయీ లేదని అయితే పెట్టుకోండి. సో ఇకపోతే మనకి ఇక్కడ ఒక ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ అయితే చేయాలండి. సో ఆల్రెడీ మీరు ఒక ఫోటో అనేది అయితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని పాస్పోర్ట్ సైజులో మనం ఏదైనా కేబీ అనేది ఎక్కువ ఉంటే తగ్గించి పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద మీ పేరు అనేది సిగ్నేచర్ చేసి అది కూడా ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. ఎంబీ అనేది లో వాల్యూలో పెట్టుకోండి. సో ఈ 2 అనేది మనకి ఇక్కడ అప్లోడ్ చేస్తేనే సైట్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. నేను మీకు ఇలా అనేది అయితే మెసేజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 అప్లోడ్ చేస్తేనే మనకి
నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా సరే సైజెస్ కనుక ఎక్కువ ఉండి ఎంబీ అనేది ఎక్కువ ఉంటే రీసైజ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ సిగ్నేచర్ అడగడం జరుగుతుంది. సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మనకు సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ చెక్ బాక్స్ మీద అంటే మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయనేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ ఆంధ్రప్రదేశ్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, సో మీకు సంబంధించినది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఓటీపీ అనేది మనం సబ్మిట్ చేసి ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ అవడం జరుగుతుంది. క్యాప్చర్ అనేది ఎంటర్ చేస్తానే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ అనేది ఎంటర్ చేయాలండి. ఫస్ట్ కాలంలో వచ్చేసి మనం డోర్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఊరి పేరు లేదా మీ స్ట్రీట్ పేరు, అలాగే మీ పంచాయతీ, మీ మండలము, మీ పోస్ట్ ఆఫీస్ కోడ్ ఏదైతే మీ ఆధార్లో ఉందో ఆ కోడ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేస్తాను సేమ్ యాజ్ అడ్రస్ అనేది 2 కాలమ్స్ అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ 10th క్లాస్కి సంబంధించి మీ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. మస్ట్ అండ్ షుడ్ బీగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రేడ్స్ ఆ పాయింట్ అనేది అయితే అడగడం జరుగుతుంది. సో గ్రేడ్ అయితే గ్రేడ్, పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి, అలాగే మీకు సెకండ్ లాంగ్వేజ్ ఎన్ని వచ్చాయి, హిందీలో ఎన్ని వచ్చాయి, తెలుగులో ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మీ మార్క్ లిస్ట్ అనేది మీ దగ్గర పెట్టుకొని మాత్రమే మీరు ఇక్కడ డేట్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనము ఎంటర్ చేసే మార్క్స్ ఆధారంగానే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుందండి. సో క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా అలాగ ఒక క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మీకు సంబంధించిన డివిజన్ ఎంచుకోమని జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తున్నారో మీకు సంబంధించి దగ్గరలో ఉన్న డివిజన్ అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి మొత్తం జాబ్స్ ఎన్ని ఉన్నాయనేది కనిపించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, యూఆర్ కిందన, ఈడబ్ల్యూఎస్ కిందన అయితే అప్లై చేస్తున్నారు కదా. సపోజ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లొకేషన్లో దగ్గరున్న కేటగిరీస్ అన్నీ 1, 2, 3 అంటే మీకు దగ్గరున్నోటి మాటకు 1, 2, 3 అట్లా పెట్టుకోండి ర్యాండమ్గా. రిమైనింగ్ అన్నీ ఒకటి కూడా వదిలిపెట్టుకోకుండా ఇక్కడ మీకు 30 ఖాళీలు ఉంటే 30 నెంబర్స్ వరకు అయితే వేయండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు దగ్గరున్నోటికి ఇవ్వాలి, రెండో ప్రయారిటీ మనకు దూరం ఉన్నోటి అన్నీ. ఇంకా టోటల్గా ఏవి ఖాళీగా లేకుండా ప్రతి ఒక్కటి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఇక్కడ అన్ని పోస్టులు అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో టిక్ బాక్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మేక్ ఏ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తానే ఇప్పుడు మనకు సంబంధించి అప్లికేషన్కి మనము 100 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇన్ కేస్ మహిళలకైతే ఎటువంటి అమౌంట్ అనేది అవసరం లేదండి, ఫ్రీగానే అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా యూపీఐ మీద క్లిక్ చేస్తానే మనకు సంబంధించి ఫోన్పే అనేది ఓపెన్ చేసి అమౌంట్ అనేది మనం ఇక్కడ పే చేయొచ్చు. ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే అమౌంట్ అనేది పే చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుందండి. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకు సంబంధించి మనం ఏ డివిజన్కి పెట్టుకున్నాము ఏంటి సో అండ్ సో వాట్ మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడి ప్రతి ఒక్కటి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చును. గైస్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళి మీరు కూడా అప్లై చేసుకోవచ్చును. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. జై హింద్.